తాత్కాలికం అని సర్ది చెప్పుకున్నా మొత్తంగా చూస్తే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వటం భారతదేశానికి వరమా శాపమా? ఒక లైన్లో క్లుప్తంగా చెప్పండి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇటు భారతదేశంలోనే కాకుండా వాళ్ళ సొంత దేశంలో కన్జ్యూమర్స్ కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి ముఖ్యమైన సొల్యూషన్ కనుక మనం ఆలోచిస్తే April 2 వరకు మనకి నెగోసియేషన్స్ జరగనున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో మనం టారిఫ్ నెగోషియేట్ చేసేటప్పుడు ఫైనల్ కమోడిటీస్ పై టారిఫ్ నెగోషియేట్ చేసే కన్నా మనం ఈ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ రా మెటీరియల్స్ వంటి వాటిపై ఈ టారిఫ్ నెగోసియేషన్స్ ద్వారా మన దేశంలో ఈ రా మెటీరియల్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫుల్ కమోడిటీస్ కింద ప్రాసెస్ అయ్యే ఛాన్స్ చేయడానికి మనం నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మన సర్వీసెస్ నెగోసియేషన్స్ కూడా మనం చాలా టైటన్ చేయాలి. సర్వీసెస్ సెక్టర్లో నెగోసియేషన్స్ ఇటు యుఎస్ కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. కాబట్టి సర్వీసెస్ సెక్టర్లో మనకు కాంపిటేటివ్నెస్ ఉంది. కాబట్టి సర్వీస్ సెక్టర్ ట్రేడ్ డీల్కి మన యుఎస్తో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు లాంగ్ రన్లో ఈ మన టారిఫ్స్ మన ఇతర కమోడిటీస్ మన దేశంలో వచ్చినప్పుడు టారిఫ్స్ విధించే కన్నా మన దేశం కాంపిటేటివ్నెస్ బిల్డప్ చేసుకునే పరిస్థితి కూడా మరింత ప్రొడక్టివిటీ పెంచుకునే దిశగా మన దేశ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇతర రంగాలు కానీ కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిన WTO కానీ WHO కానీ ఇవన్నీ కూడా రివైవ్ అవ్వడానికి ఇంటర్నేషనల్గా ఒక కంప్లీట్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం కూడా ఈ టారిఫ్ వార్ వల్ల కనిపిస్తుందని మనం ఇక్కడ ఒక అనాలిసిస్